అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రజలకు? అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసు వాళ్ళని అట్లనే తిట్టండి, మీరు కూడా అట్లనే తిట్టండి పోలీసు వాళ్ళని మీరు సంకేతం ఇస్తున్నారు. మిమ్మల్ని చూసుకొనే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇవాళ పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు, ప్రభుత్వ అధికారులను తిడతా ఉన్నారు. లేకపోతే ఏం భాష ఉండదు? జగ్గారెడ్డి గారు మీకేమన్నా సంస్కారం ఏమన్నా ఉన్నదా? ఏం భాష మీరు మాట్లాడుతున్నది? ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హోమ్ మినిస్టర్ని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు. గాంధీ భవన్ల గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి దాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలు ఆడుతా ఉన్నారు. లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు? అంత ఘోరమైన భాష. హోంగార్డులు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు. అరకొర జీతాలతోని రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు మీ అయ్యవ్వకు పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా? మీ సంగతి చూస్తా బిడ్డ, మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డిని ఇప్పటి వరకు జైలు పడేయలేదు? ఎందుకు ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టలేదు? ఎందుకు